ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సర్వే సంస్థలు రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి. ఒక ఎగ్జిట్ పోల్స్లో అయితే ఒక 2 క్వశ్చన్లు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అడిగారు. దాని ప్రకారము ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కానీ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు మేజర్గా తీసుకుంది 2 క్వశ్చన్లు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుపై మీ అభిప్రాయం ఏంటనేది ఒకటి, ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనేది 2 క్వశ్చన్లు అడిగారు. దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అనే క్వశ్చన్ అడిగితే చెప్పలేమనే వాళ్ళు 4.90%, బాగోలేదన్న వాళ్ళు 14.70%, పర్వాలేదన్న వాళ్ళు 25.30%, బాగుందన్న వాళ్ళు 55.10%. ఓవరాల్గా వచ్చేసరికి ముఖ్యమంత్రి పనితీరుపై బాగుందన్న వాళ్ళు 55.10 అయితే, పర్వాలేదన్న వాళ్ళు 25.30, అంటే బాగలేదన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ 14.70% అనమాట. చెప్పలేమన్న వాళ్ళు 4.90%. ఈ క్వశ్చన్లో అయితే ఎక్కువ ప్రయారిటీ బాగుందనే, పనితీరు బాగుందనే వాళ్ళు 55.10% ఇస్తే, అయితే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండు అని అడిగిన దానికి ఇతరులు వచ్చేసరికి 7.30% తీసుకుంటా. అంటే ఇప్పుడైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఇద్దరే కదా, వైసీపీ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ నుండి సిబిఎన్ సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరి మధ్య తీసుకున్నారు. బట్ వీళ్ళిద్దరు కాకుండా అనుకునే వాళ్ళు 7.30%, చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు 31.50%, జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు 61.20%, 61.20% అనమాట. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండనే వాళ్ళు అంటే 61.20%. ఆల్మోస్ట్ ఇది 30% ఎక్కువ మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారనేది ఎక్కువ కోరుకున్నారనమాట ఈ సర్వే రిపోర్ట్లో.